ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. నా పేరు ఆర్ ఫ్రాన్సిస్. ఈ దినము దేవుని వాక్యము విందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 67వ వచనములో చూసుకుందాం. అంశము శ్రమల గురించి. అంటే శ్రమలలో ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎదగాలి, శ్రమలు వస్తున్నప్పుడు ఎలా నిలబడాలి దేవుని కొరకు అనే అంశం మీద మనము ఈరోజు దేవుని సందేశం విందాం. ఈ యొక్క శ్రమలు ఎలాంటివంటే, ఒక చేను చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు. అలా అంటే శ్రమలను మనము తట్టుకునే విధంగా ఎదగడానికి ఈ ఫెన్సింగ్ మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే శ్రమలు విధేయతను నేర్పిస్తాయి. శ్రమల్లో మనకు అనుభవాన్ని నేర్పిస్తుంది. శ్రమలలో మనము తగ్గింపు నేర్చుకుంటాం. శ్రమలలో మనము ఓర్పు నేర్చుకుంటాం, సహనము నేర్చుకుంటాం. దేవుని ఎడల భయభక్తులు కలిగి విశ్వాసములో ఎదుగుతాం శ్రమలు మనకు వచ్చినప్పుడు. అయితే ఒక గులాబీ పువ్వు అందంగా ఉంటుంది. చాలా ఆ పువ్వును చూసి ఈ పువ్వు చాలా బాగున్నది అని అంటాం. కానీ ఆ గులాబీ పువ్వు కింద ఒక ముళ్ళు ఉంటుంది. అంటే అది శ్రమలకు గుర్తు. కాబట్టి అది ఆ విధంగా మరి ఆ పువ్వు చూసినప్పుడు మనము ఎంతో సంతోషపడతాం. కానీ ఆ పువ్వుకున్న శ్రమను కూడా మనం చూడాలి. అలాగే ఈ యొక్క 119వ కీర్తనలో 67వ వచనములో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. శ్రమలు మనకు వస్తాయి. అయితే వాటిలో ఎంతో కృంగిపోతాం, ఎంతో బాధపడిపోతాం. అయ్యో, నాకు ఈ కష్టం నుంచి నేను ఎలా బయటికి రావాలి అని ఎంతో మరి కుమిలిపోతుంటాం, ఎంతో బాధపడుతుంటాం, ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉంటాం. కానీ దాని ద్వారా మనము ఎంతో ఎదిగిపోతాం. ఒక దినమున ఎంతో దీవించబడతాం, ఎంతో ఆత్మీయంగా ఎదుగుతాం. ముందు మరి ఆ శ్రమ మనకు వచ్చింది. కానీ ఆ యొక్క మరి దావీదు మహారాజు ఈ మాటలో అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. శ్రమ కలగక ముందు ఏమైంది? త్రోవ వదిలిపెట్టిండు ఆయన. అంటే ఆయన దేవుని వైపు చూడలేదు. కానీ ఎప్పుడైతే ఆయనకు శ్రమలు వచ్చాయో, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వచ్చాయో, వాటిలో మరి దేవునిపై ఆధారపడి జీవించడం, దేవుని వైపే చూడము ఆయన నేర్చుకున్నాడు. ఇంకా అంటున్నాడు, మరి మరలా నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఆ శ్రమ కలగకపోతే ఆయన వాక్యము వినకపోవు. కాబట్టి శ్రమ వచ్చిన తర్వాత ఆయన నీ వాక్యము ఇప్పుడు నేను వింటున్నానయ్యా అని మాట్లాడుతున్నాడు. ఇంకా కింద కూడా మరి 71లో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. ఈ కట్టడలను నేర్చుకోవాలంటే, దేవుని ఆజ్ఞలు ఇవన్నీ నేర్చుకోవాలంటే శ్రమ వచ్చింది కాబట్టి ఆయనకు మేలైంది. ఒక ఆయనకు పెద్ద రోగం వచ్చింది. అయితే ఆ రోగంలో ఆయన దేవుని దగ్గరికి వెళితే ఆయన స్వస్థపడ్డాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నాకు ఇది కనుక ఈ అనారోగ్యత ఏర్పడకుంటే నేను దేవుని తెలుసుకోకపోదు కావచ్చు అని సాక్ష్యం ఇచ్చాడు స్వస్థపడిన తర్వాత. అంటే ఆ విధంగా మరి అలాగే శ్రమలో మనము చాలా దేవునిపై ఆధారపడము నేర్చుకుంటాము. శ్రమ కలగడము మనకు మేలని దేవుని వాక్యము చెప్తుంది. అలాగే మరి నెబుకద్నెజర్ రాజుకు ఆయనకు ఒక కలబడ్డది. ఆ కల గురించి ఆ దేశంలో ఎందరినో శకునగాండను ఎందరినో రప్పించాడు. నా కలభావం చెప్పమని ఎవరు చెప్పలేదు. తర్వాత దానియేలును పిలిపించారు. దానియేలు ఆయన కలభావం చెప్తాడని
నెబుకద్నెజరు రాజుకు అర్థమైపోయింది. మరి దానియేలు ఈ నెబుకద్నెజరు యొక్క కళను చెప్పాడు. అయితే ఈ యొక్క రాజు అంటే నెబుకద్నెజరు రాజు హృదయంలో గర్వపడ్డాడు. చాలా ఇదంతా నేనే చేశాను, నా సింహాసనం, నా దేశం, నా రాజు, నా రాజ్యం, నా పట్టణం అని ఆయన ఎంతో గర్వపడ్డాడు. వెంటనే దేవుడు అతన్ని శిక్షించాడు. ఆ శిక్ష ఎలాంటిదంటే, మరి పశువులతో గడ్డి మేసే అంటే ఒక పశువులాగా మారిపోవడం, మరి గోళ్ళు రావడం, ఇలా పక్షిరాజులాగా ఉండిపోవడం, అటువంటి శిక్ష వచ్చింది. ఆయన పశువులతో గడ్డి మేశాడు. అలాంటి శిక్షను అనుభవిస్తున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకున్నాడు. మన దేవుడు క్షమించేవాడు. మరి ఆ యొక్క నెబుకద్నెజరు రాజును దేవుడు క్షమించాడు. ఆయన మరలా మానవ బుద్ధి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, దేవా నన్ను క్షమించని మరి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మరి ఆయన దేవుని వైపు చూశాడు. అప్పుడు మరి దేవుడు ఆయనకు మరలా ఆయన రాజ్యం ఆయనకి ఇచ్చాడు, ఆయన సింహాసనం ఆయనకి ఇచ్చాడు. ఆయన కింద పనిచేసేటువంటి వారు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. అంటే ఆ యొక్క శిక్షలో, దేవుడిచ్చిన శిక్షలో ఆయన మరి విధేయత నేర్చుకున్నాడు, తన తప్పును తెలుసుకున్నాడు. ఆ తప్పు ద్వారా మరి ఈ శ్రమ అంటే ఆ కష్టం ఆయనకు వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ రాజుకు, ఆ నెబుకద్నెజరు రాజు ఆ శ్రమలో దేవుణ్ణి తెలుసుకున్నాడు, తన తప్పును గుర్తించాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన వైపు చూడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా దేవుణ్ణి మరవద్దు, దేవుణ్ణి వెంబడించాలి, దేవుని వైపు చూడాలి, ఆకాశం వైపు చూడాలి. దేవుడు నిన్ను ఆ శ్రమల నుంచి బయటకు తీసుకొస్తాడు. నీ జీవితంలో మరి గొప్ప మేలు చేస్తాడు దేవుడు. అలాగే ఇంకొక వాక్యం కూడా చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మరి ఆ కథలో అంటే తండ్రి, 2 కుమారులు. మరి చిన్న కుమారుడు ఆయన తన ఆస్తి అంతా తీసుకొని, నా ఆస్తి నాకు ఇయ్యని తండ్రిని అడిగాడు. గట్టిగా అడిగాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయని తండ్రిని అడిగితే తండ్రి ఆ చిన్నబాబుకి వచ్చే ఆస్తి పంచిచ్చాడు. అది తీసుకొని వెళ్ళి, ఆ డబ్బంతా తీసుకొని వెళ్ళి దూర దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఆ డబ్బంతా వ్యయం చేసి, ఆ డబ్బంతా ఖర్చు చేసి ఇష్టానుసారంగా బ్రతికిండు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న ఆ యొక్క డబ్బంతా అయిపోయిందో వెంటనే ఆయనకు కష్టాలు ఎదురైనాయి, శ్రమలు ఎదురైనాయి, ఇరుకులు, ఇబ్బందులు, మానసిక బాధ ఎదురైతే ఆయన ఒక యజమాని దగ్గర మరి కూలిగా పనిచేస్తూ అక్కడ భోజనం అంటే పందులు తినేటువంటి ఆహారం తినవలసి వచ్చింది. అంటే ఒకప్పుడు ఎంతో మంచిగా లగ్జరీగా బ్రతికిన వ్యక్తి చివరికి ఏమైపోయాడు, పందులతో భోజనం రావాల్సి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, నాకెందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు ఇంత అని అనుకొని ఏం చేసిండంటే తన తండ్రిని గుర్తు చేసుకొని అప్పుడు అంటున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తే నేను హాయిగా ఉంటాను, నేను తండ్రి ఎదుట తప్పు చేశాను, దేవుని ఎదుట తప్పు చేశాను, దేవుని దగ్గర పాపం చేశాను అని తనలో తాను అనుకొని ఆయన బాధపడుతూ, నా తండ్రి దగ్గరికి వెళ్తే నేను హాయిగా ఉంటాను, నా తండ్రి దగ్గర ఎంతోమంది జీతగాళ్ళు ఉన్నారు, మరి నేను అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉంటాను, నా తండ్రి దగ్గరికి వెళ్తానని తన తప్పును తెలుసుకున్నాడు. అంటే ఆ శ్రమలలో ఆయన మరి విధేయత నేర్చుకున్నాడు, తన తప్పును గుర్తించాడు, తను ఏదైతే పొరపాటు చేశాడో దాన్ని గుర్తించాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర చేరిపోయాడు. తండ్రి కూడా చేర్చుకున్నాడు, అతన్ని చేర్చుకొని సంతోషంగా చేర్చుకొని ఆయనకు మరి ఆ కుమారునికి విందు చేశాడు.
ఆయనకు నూతన వస్త్రాలు ఇచ్చాడు. మరి ఎంతగానో దగ్గర తీసుకున్నాడు. ఆ విధంగా ఆయన మరి ఆ చిన్న కుమారుడు ఆయన దూరదేశానికి వెళ్ళి ఆ శ్రమలలో సత్యాన్ని తెలుసుకున్నాడు, తన తప్పును తెలుసుకున్నాడు. అందులో మరి ఆ శ్రమలో నుంచి బయటికి వచ్చాడు. ఎప్పుడు అంటే నేను చేసింది తప్పు అని ఆయనకు అర్థమైపోయింది. ఆ శ్రమలో ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి తన తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా సంతోషంగా బ్రతికినాడు. తండ్రి చేర్చుకొని ఆయనని ఎంతో గొప్పగా ఆదరించాడు. మరి కుమారుని మీద పడి కన్నీళ్ళు విడిచాడు. అలాగే మన దేవుడు కూడా మన కొరకు మరి సిలువలో ప్రాణం పెట్టి మన కొరకు రక్తం కార్చాడు. ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మనము శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనము ఆ హృదయంలో బాధపడకుండా, దేవా ఈ శ్రమలో నుంచి నన్ను బయటికి తీయని దేవుణ్ణి అడగాలి. అదేవిధంగా మరి యోసేపు కూడా ఆయన ఎన్నో శ్రమలు వచ్చాయి ఆయనకు. ఆయన ఒక నీళ్లు లేని బావిలో వేయబడ్డాడు. అన్నదమ్ముల ద్వారా శిక్షించబడ్డాడు. తర్వాత ఆయన జైలు జీవితం కూడా అనుభవించాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. దేవునిపై ఆధారపడ్డాడు, దేవుని వైపు చూశాడు. ఆయన దేవుని మీదే ఆధారపడి ఆ కష్టాలలో నుంచి బయటకు వచ్చాడు. ఒకానొక దినమున ఆ ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి దేవుని వైపు చూస్తే తప్పకుండా ఇబ్బందుల నుంచి, కష్టాలలో నుండి, ఇరుకులలో నుండి దేవుడు పైకి తీసుకొస్తాడు. ఆ శ్రమలు కూడా నీకు ఏమి చేయలేవు. కానీ నువ్వు అనుకుంటావు ఈ శ్రమల వలన నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను అనుకుంటావు. కానీ అందులో నుండి దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. అందులో నువ్వు విశ్వాసములో నువ్వు ఎదుగుతావు, భక్తిలోను ఎదుగుతావు. కాబట్టి దేవుని వైపు చూడాలి. అదేవిధంగా మరి ఇంకను మరి ఆయనకు ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి కలిగింది. బుద్ధి వచ్చినప్పుడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి బుద్ధిని నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, తన తప్పును తెలుసుకున్నాడు. ఆ విధంగా శ్రమల్లో నువ్వు ఎంతో దేవునిపై ఆధారపడతావు. మరి యోసేపు కూడా దేవునిపై ఆధారపడ్డాడు. మనము కూడా ఈ దినము ఈ వాక్య సందేశంలో నేర్చుకునేంటే నువ్వు కష్టాల శ్రమల వైపు కాదు నువ్వు చూసేది, కానీ దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే తప్పకుండా నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆ శ్రమల నుంచి బయటికి తీసుకొస్తాడు. అందులో నుంచి నువ్వు గొప్ప సత్యాన్ని నేర్చుకుంటావు. కానీ ఆ శ్రమల వైపు చూడకు. ఒకానొక దినం అవి ఆ శ్రమలు కొద్ది రోజులే ఉంటాయి, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆదరణ నీకు శాశ్వత కాలం ఉంటుంది. దేవుని పై ఆధారపడి బ్రతుకుదాం. కష్టాలు శ్రమలు వస్తున్నాయని ఎప్పుడు కూడా నువ్వు కుంగిపోకు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ దేవుడు నీతో ఉన్నాడు. నేను పైకి తీసుకొస్తాడు. దేవుడు నీ ఆదరిస్తాడు. దేవుడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ఆమేన్.